హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ చూస్తా అంటే మాకైతే మంచిగా అనిపించి మీకోసం రోజు ఒక్క వీడియో ఖచ్చితంగా చెయ్యాలి, మాకు ఎంత పనులున్నా పక్కకెట్టి మీ గురించి అయితే వీడియో చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అంతలా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దోస్తులు, అబ్బా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ తొందరగా 1,00,000 సబ్స్క్రైబర్స్ కావాలి అని మేము చూస్తున్నాం. 1,00,000 అయితే మాకు మస్తు సంబరం అవుతుంది దోస్తులు. ఇదంతా మీ వల్లే. సో దోస్తులు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 47 అన్నమాట. ఇందులో బంటి ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఇంకా కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, ఇక అన్నీ ఉంటాయి. చూడుర్రి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందే, కొడుకును కోడలు వచ్చిర్రా? అవ్వగారింటికి వాయే కదా స్వీట్ ఇచ్చేస్తామని. అచ్చిర్రు ఇంకేంది అటు ఇటు నానమ్మ అవుతారు నువ్వు? ఇక మీరు తాత అయితలేరా మరి? కాదు లత, నాకైతే మస్తు సంబరం అవుతుంది. ఓ దిక్కు అంత వెరైటీగా అనిపిస్తుంది. ఎందుకండి, ఏమైంది? కాదు లత, మనమే ఇప్పుడే కొత్తగా పెళ్ళైనట్టు ఉంటామని అందరు అంటారు. మన కడుపులో పిల్లలు పుట్టే సీనుకు పెళ్ళాయే, మళ్ళీ వాళ్ళ కడుపులో కూడా బుజ్జి పాపనో బాబో రాబట్టే. ఇక చూసుకో మన కథ ఎట్లున్నదో. అందుకే తొందరగా పెళ్లి చేసుకోవద్దు. నువ్వు ఆగినావా ఆ కాలానా? ఆగు, చదువు అయిపోయినాక చేసుకుందామంటే చదువెందుకు, అద్దు అద్దు అని చిన్నతనంలోనే పెళ్లి చేసుకుంటుమి. ఆ పెళ్లి చేసుకున్నాక 2 నెలలకు మనకు గిట్లనే పిల్ల కడుపులో పడే, ఈ దొగలనుకోగలు పుట్టే పెరిగే అయిపోయే. మరి అప్పుడు అట్లుంటే నీ మీద ప్రేమ ఇప్పుడు లేదు కదా? కోసి పిచ్చిదానా, నాకెందుకు లేదే నీ మీద ప్రేమ మోజు, నాకెప్పుడు కూడా తగ్గది. నువ్వు నా అందాల రాక్షసి కదనే. ఓ సాల్ మీ పొగడతలు భలే ఉన్నాయి. సరే సరే, డోర్స్ పెట్టినావా అన్ని? పెట్టినా, అది స్టవ్ కింద బంద్ చేయలేదు, బంద్ చేసి వస్తా. అదే మరి ఇక కోడల్ని ఏం పని చేయనియకు. ఇక అవ్వగారింటికి పోతుంది కావచ్చు, కానీ ఇక రేపు బంటిది ఎంగేజ్మెంట్ కదా, మరి అటే పోయి అటే ఉంటుందో. ఇక ఉంటది కావచ్చు, రెస్ట్ తీసుకోవాలి కదా మొత్తం. ఇప్పుడు ఆ అవ్వగారేనా మొత్తం పెట్టుకునేది. ఇక ఉంటుండంతే కానీ నడు, అది బంద్ చేసి రాపో, పండుకుందాం, నిద్ర వస్తుంది. సరే సరే. ఏమైందిరా, పడుకోకపోయినావు? ఏది రజున్ను, ఇక నువ్వు పోతావా? పోతా. అమ్మ చెప్పింది కదా రేపు బంటి ఎంగేజ్మెంట్కి వచ్చి ఇటే ఉండు బిడ్డ అని. మరి నా పరిస్థితి ఏందమ్మాయి? నీ పరిస్థితి ఏందంటే ఏమన్నట్రా, రెస్ట్ తీసుకోవాలి కదా ఇప్పుడు. ఈ అమ్మోళ్ళ ఇంటికన్నే ఉండాలి. ఇక్కడ తీసుకోరాదా బంగారం, నువ్వు పోతే నాకు పిచ్చిలేత్తదిడా. అట్లుండదురా, ఇక ఫస్ట్ కాన్పు అమ్మోళ్ళే వెళ్ళదీయాలి కాబట్టి అక్కడనే ఉంటారు ఎవరైనా కూడా. ఇక నువ్వు ఇక్కడనే నా దగ్గర, నేను చెప్పినా కదా పొద్దున ఆఫీస్కి పోయి సాయంత్రం అటేరా అని. ఏ గట్ల రోజత్తే ఏమనుకుంటారు? ఎందుకేమనుకుంటారా, నువ్వు భలే మాట్లాడుతావు. ఏ రోజత్తే ఎట్లుంటది? అబ్బ జున్ను, ఇక్కడనే ఉండరాదు, మెల్లగా 3 నెలలు పడ్డాక పోదువు గాని. అయ్యో, ఇక్కడిది గిన్నెనాయే, అత్తా పోతుంది, నువ్వు అంత పిచ్చి పిచ్చి ఏపు. కాదు, నేను ఆఫీస్కి పోయి రాగా ఏదో ఒకటి తీసుకొస్తా, ఇక్కడ ఉంటే అన్నీ తింటావు కదా, అట్లా అంటున్నా. నీ కడుపులున్న బుజ్జి పాప కోసం అన్నీ తేవాలి కదా, నేను మంచి స్ట్రాంగ్గా నా లెక్క ఉట్టాలే. అవునా, పుడతారులే. అక్కడైతే మా అన్నయ్య తేడా డాడీ తేడా, ఇక్కడ నువ్వు బాగానే దూరం ఉందా, నువ్వు తెచ్చి నాకు ఇయ్యరాదా ఏంది? ఇయ్యచ్చు కానీ ఎంతైనా కొంచెం దగ్గర పక్కకుంటే నేను చూసుకుంటా కదా అని. 3 months పడ్డాక మళ్ళీ ఇటే వచ్చి ఉంటా కదరా. అవి ఎప్పుడు పడాలి, నువ్వు ఎప్పుడు వచ్చి ఇటు ఉండాలి? నువ్వు అటే వచ్చేవులే, 2 రోజులకోసారి 3 రోజులకోసారి వచ్చి అక్కడనే ఉందువులే. నాకు వీలైతే నేను కూడా వస్తలే, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఇప్పటి నుండి కాళ్ళు బాగా నొస్తున్నాయిరా. ఒత్తుతా పట్టు. ఎందుకులే నువ్వు కాళ్ళు ముట్టుడు. ఎందుకు మరి, ఎందుకు ముట్టద్దు మరి? నీ కోసం కాదులే, లోపట నా పాప కోసం. అబ్బో, రాకముందే ఇక నా పాప అంటున్నావు, వచ్చినాక మొత్తం ఇక నన్ను కాంతావా నువ్వు?
ఎందుకు గాన బంగారం నీ తర్వాతనే వాళ్ళు. ఇక వాళ్ళు వచ్చినాక కొంచెం లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది కదా, కొన్ని బాధ్యతలు కూడా నాకు పెరిగిపోతాయి. అంతే అంతేలే. ఇక బంటిగానే ఎంగేజ్మెంట్ అయ్యి రేపు ఆఫీస్కి లీవ్ పెట్టమన్నాడు. ఇక రేపు అటు పోవుడు. అవును, లేచి కొంచెం పొద్దుగాల ఓ సరేనా. ఇక ఆయనే అన్నిటికీ మనకు ఉండే, మనం లేకపోతే ఫీల్ అవుతాడు. నేను మెల్లగా వస్తా రెడీ అయ్యి కానీ. పొద్దున పోతా, ఏమన్నా పని ఉంటే వాళ్ళ దగ్గర ఉంటా, మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి పోదాంతే. నువ్వు నడుసురాద్దు, బండి మీద ఎక్కించుకోపోతా మెల్లగా. అయ్యో అత్తమ్మ, వీళ్ళందరు లేలారా, గీడిది గిన్నెనాయే. అద్దద్దు నడవద్దు, ఇగో ఇప్పుడే కాలు నొత్తున్నాయి అని అంటున్నావు, ఇంకా నడితే కాలు నొయ్యా. నిజంగా నీలాంటోడిని లవ్ చేసినోడు నా అదృష్టం రా. ఇలాంటి పెళ్ళని దొరుకుడు కూడా నాకు కూడా అదృష్టమే బేబీ. సరేలే, ఇక నిద్ర వస్తుంది, పడుకుందాం. సరే సరే. పడుకోకపోయినవే, గింత టైం అవుతుంది. పడుకుంటలే. ఇక చుట్టాలందరూ వచ్చిర్రు, ఆలు గుయ్యి గుయ్యి అని ముచ్చట పెడతా అంటే ఏ నిద్ర పడుతుంది. అంతేనా? తిన్నావా లేదా మరి? తిన్నా, నువ్వు తిన్నావా? తిన్నా. మీ ఇంటికి ఎవరు రాలేదా అయింది చుట్టాలు? పొద్దుగాల అత్తరు కావచ్చే, ఇప్పుడు ఎవరు రాలేరు. మీరు ఎవరిని రానియ్యరు కానీ వచ్చినా కూడా. అవునా? నువ్వు అన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడకు కానీ ఇక వండుకోరాదు. ఇక రేపు ఎంగేజ్మెంటేనా, పొద్దుగాలు లేవాలే. సరే కానీ జరా రేపు కొంచెం నవ్వుకుంటుండు, ఫోటోలల్లా మంచిగా పడాలి. అరే నవ్వపోతే ఎడతా అరే. ఏమో నువ్వు మరి అంత ముఖం మార్చుకొని ఉంటే మాత్రం మంచిగా ఉండదు. నేనేం మార్చుకోను, ఫస్ట్ నువ్వైతే మార్చుకోకు. నేనెందుకు మార్చుకుంటా? సరే బాయ్, గుడ్ నైట్ మరి. గుడ్ నైట్. ఓర్ని అవ్వ, రేపు నా ఎంగేజ్మెంటు, నాది నాకే నవ్వచ్చి పాడైతుంది. పెళ్ళేంది, కథ ఏంది, అవ్వ అందరు పిలిచి భోజనాలు పెట్టుడేంది, దండలు వేసుకునేంది, అబ్బాయి పెళ్ళేంది, నాకంత సిగ్గై పాడైతుంది. రేపు అందరు ముంగట ఎట్లనో ఏమో. బాబు నాకు భయం అవుతుంది కదా. ఇలా పిల్లగాంది ఎంగేజ్మెంట్, నేనైతే రెడీ అయినా, మరి మళ్ళక్కయ్యలు అందరు ఏం చెప్తారు? ఎంగేజ్మెంట్ ఉందని నెత్తికి కలర్ వేసుకున్నా, మంచిగా ఉన్న దోస్తులు. అప్పుడప్పుడు అట్లా వేసుకోవాలి, ఈ కలర్స్ వల్ల కూడా నాకు ఎక్కువ రోజులు ఉండనే ఉండదు. ఇప్పుడైతే పొద్దుక వరకు మళ్ళీ పోతుంది. ఏమైంది సేటు, ఎంగేజ్మెంట్ రావా? రెడీ కాలేదు? నువ్వు ఉన్నావు కదనే ముద్దుల పెళ్ళామా, నువ్వైతే వేరాపో, అందరు పోతారే ఎంగేజ్మెంట్కు, నాకు పనున్నది. అయ్యో పతాకని చెప్పే నరసన్నకి చెప్పు అని. రాకపోతే ఏమనుకుంటారు? అంతమందిలా మనం ఎవరికి గుర్తుకురాం గాని, ఇక నువ్వు ఉన్నావు కదనే, ఊరందరికి నువ్వే కావాలి, పో. అయ్యో ఊరందరికి నేనెందుకు కావాలి? నువ్వు భలే మాట్లాడతావు. నువ్వు దొరసానివి చిలక పచ్చ చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఎంత ముద్దుగున్నవే, లడ్డు మియా. అయ్యో ఎంత లడ్డు అనబడుతుంది. నువ్వు నా లడ్డమ్మవు కదనే, బంగారమ్మవు. చెప్పమంటే మస్తు చెప్తావు గాని. సరే పొయ్యి తొందర రాపో. పోతానా, అందరినీ ఎదుర్కొంటా పోవాలి. అందరు రెడీ అయ్యారో లేదో మరి? అందరి గురించి ఎందుకే, నువ్వైతే పోలేవు. గట్లుండదయ్యా, అందరం వాడకొట్టులు అందరం ఒకటేసారి పోవాలి. మా ఆడోళ్ళు ఒకరొకరం పోము, అందరినీ గుంపు మేస్తారు పోతా చూసినావా? గంట పోదాం. మా ఆడోళ్ళతో ఏమనుకుంటాను, నువ్వు తగ్గేదిలే అంటాం పోయి. అవు ఫంక్షన్లకు పోతే గుంపులుగా పోతారు, లొల్లి పెట్టుకుంటే మాత్రం ఇక తగ్గేదిలే అని మొత్తం షీపిరి చెప్ప అందుకుంటారు. మీ ఆడోళ్ళు ఏందనుకుంటాను? నువ్వు మస్తు చెప్తావు కానీ పోతానతి. ఓహో, అందరు నిన్నే చూసినట్టున్నారే లడ్డు. ఏం లడ్డు? మంచిగానే పెట్టినావు లడ్డు అని. ఆ బందర్ లడ్డు కదనే నువ్వు. పింకమ్మ జోరున్నావు చీరలా. అవునా, నువ్వు కూడా సూపర్ ఉన్నావు అబ్బాయి. అటు ఇటు అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇక మన పెళ్ళున్నది. ఇక సరే గాని అందరు వచ్చి ఫోటో దిగిర్రు, ఇంకా శ్రీను జున్ను రాకపాయే. వాడు ఇంతకు ముందే వేయండు ఫ్రెష్ అప్ అయ్యేస్తా అని. నర్సక్క, ఇంకేంటి అటు ఇటు ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఈ అవ్వయ్య పెళ్లి కన్నా దావత్ ఇస్తానవా లేదా? ఎందుకు ఇచ్చుడే. పెళ్లి రోజు ఇంత బువ్వ తినుడంటావు కావచ్చు. అవును నర్సక్క, ఇలా అసొంటోళ్ళే. గట్ల లేదు నర్సక్క, ఓ రోజు వేసుకుందాం తీ పార్టీ అందరం కలిసి. సరే తిన్నరా నర్సక్క? వాళ్ళు తింటారు, నేను కూడా పోయి తింటా గాని. తినిపోరి. ఏమైందే గింతసేపు ఆనే రానీకి? ఇక కొంచెం నీరసంగా ఉన్నదే. సరే కంగ్రాచులేషన్సే. ఇక చిన్న పొట్టోడో పొట్టిదో రాబోతుందట కదా, నిన్న నైట్ శ్రీన్ అన్నాడు. అవునే, నీకు కూడా వాటి పెళ్లి కాగానే ప్రెగ్నెంట్ కావాలని ఆశీర్వదిస్తున్న పట్టు.
ఏ ఆగే, అబ్బో ఇప్పుడే పిల్లలు అవన్నీ ఏమద్దు. కొన్ని రోజులు మా బంటయ్యతో ఒర్రాలే బాగా. ఇన్ని రోజులు ఒర్రలేదానే? ఇక ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు. అంతే అంతే, మా సీనిగానికి కనిపిస్తలేదా ఇప్పుడు సుక్కరు? ఇక తర్వాత నాకున్నది. అరే బంటిగా నువ్వు గట్టిగా పార్టీ ఇయ్యాలరా, ఎప్పుడు తప్పించుకుంటున్నావు? నువ్వు కూడా ఇయ్యాలరా. నేను పాపో బాబో పుట్టినాక ఇత్తగాని నువ్వు మాత్రం ఇప్పుడు ఇయ్యకపోతే నేను ఊరుకునే లేదు. ఇస్తా ఎందుకు ఇయ్యా? సరే జున్ను పాపం ఎంతసేపు నిలిచి ఉంటుంది? తిన్నారా మరి? తినలే కావచ్చు. లేదే, ఇటే డైరెక్ట్ వచ్చినాం. ఇక ఫోటో దిగిపోయి తినేసి వెళ్తా. నేను బాగా నీరసంగా ఉంటుంది నాకు. సరేనే, ఇప్పుడు అమ్మోళ్ళ ఇంటికనే ఉంటావు కదా? ఇన్నే ఉంటా. సరే ఫోటో అయితే దిగండి. సరేనే మరి తింటాం. తిని నేను వెళ్తా. శ్రీని ఉంటాడు కానీ. సరే వాడు ఇన్నే ఉంటాడు కానీ. సరే జున్ను, నువ్వు ఇక్కడనే ఉంటావు కదా, మరి ఎంగేజ్మెంట్ అయిపోయాక కలుద్దాంలే. సరే పింకీ బాయే. సరేనే. చూసినావా బంటయ్యా, అటు పెళ్ళవుడితోనే ఇటు ప్రెగ్నెంట్ అయింది. అవునా మేడం? మనకు కూడా అవుతుందిలే, ఏం బాధపడకు. అద్రా ఇప్పుడే 1 సంవత్సరం ఎంజాయ్ చేసినాక పిల్లల్ని అందం. ఎందుకనంటే ఇక మళ్ళీ పిల్లలు వస్తే నువ్వు ఇక వాళ్ళతోటే ఉంటావు, నాతోటి ఉండవు. ఆ దేవుడు ఎప్పుడిస్తే అప్పుడు అయితే తీయే. బంటయ్యా, ఐ లవ్ యూ సో మచ్. పింకమ్మ, ఐ లవ్ యూ టూ. ఎప్పుడెప్పుడు మీ ఇంటికి వచ్చి నీ దగ్గర ఉండాలని ఉన్నదిరా బంటి. ఎన్ని రోజులు అమ్మాయి? వారం రోజులైతే అయ్యే పోతుంది. ఆ వారం రోజులు కూడా ఎట్లా గడవాలరా? గడుస్తాయి, ఏం టెన్షన్ పడకు. నేను చెప్పినా కదా నీకు, రోజు ఒక షాపింగ్ తిరుగుతూ అయిపోయా, కథం గడిచిపోతాయి. సరే కానీ ఇప్పుడు నాకే ఉంది కానీ నీకైతే లేదు కదా నాతోటి ఉందామని. అగో మళ్ళా సురువు ఎత్తున్నావానే? నాకెందుకు లేదే పిచ్చిదానా? నాకు ఉండేది ఉంటుంది లోపట, కానీ నేను నీ లెక్క బయటకు ఎక్స్ప్రెస్ చేయకంతే. చెయ్యాలరా, చేస్తేనే కదా తెలిసేది. అందరి మెంటాలిటీసు, అందరి ఆలోచనలు ఒకలా ఉండయి పింకమ్మ. అర్థం చేసుకొని మెదలాలే, అర్థమవుతుందా? ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. మనం భార్య భర్తలు కాబోతున్నాం కాబట్టి మనం బరువు బాధ్యత అన్నీ మనం అర్థం చేసుకొని, ఒకరికొకరము అర్థం చేసుకొని ఉంటేనే సంసారం అనేది ముందటికి పోతుంది. తెలుసు బంటి. అదే ఇన్ని రోజులు కదా అంటాలుగుడు అవి పెట్టద్దు. ఏమన్నా కూడా అయ్యో నా మంచికే అన్నాడు కదా అని ఎందుకు అన్నాడు, ఏం కథ అనేది అర్థం చేసుకొని మంచిగా అత్త మామను భర్తను అందరిని అర్థం చేసుకొని మంచిగా ఉండాలి. నిన్ను మంచిగా చూసుకునే బాధ్యత నాది. సరే బంటి. ఇక చీటికి మారికి నేను అవ్వగారింటికి పోతా. నువ్వు తిట్టినావు కదా, నువ్వు అన్నావు కదా, నువ్వు పిత్తినావు కదా, నేను అవ్వగారింటికి ఉరుకుతా అంటే నడవది. లొల్లీలు ఉండద్దు. సంసారం అన్నప్పుడు అన్నీ సర్దుకొని పోవాలి. అవునా? అట్లనా? బంటయ్య, మా బంటయ్య జోరి చెప్తాండు. అవును మరి, పెళ్ళంటే ఏమన్నా చిన్న పొరగల్లాట అనుకున్నావా ఏంది? పెద్ద పొరగల్లాటనే గది. గదే మాటలు నేర్చినావు బేబీ నువ్వు. నువ్వేం నేర్చినావు మరి? ఏం లేదులే. అటు ఇటు అయితే బంట ఎంగేజ్మెంట్ అయితే అయిపోయిందిలా. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అబ్బా నిండదాగినా నీ అవ్వ కొంచెం చీకటి కానీ దాన్ని ఇరుగా మరుగ చూపత్తా. నేను కూడా అత్త బావ నీతోటి ఇద్దరం కలిసి దాన్ని ఇరుగా మరుగ దంచుదాం. అయ్యో మరదలా, నువ్వు వచ్చుడెందుకే? నేను ఒక్కోని చాలదా దానికి? ఏమో బావా, ఆయన నిన్ను నూకెత్తే నువ్వు పడితే నీ నడు మెరుగుతే ఎట్లా మళ్ళా? తాగక ముందు నూకిందే, ఇప్పుడు నేను మంచిగా తాగున్నా. నీ అక్క దాన్ని కట్టెందుకొని పొడి చంపనా ఇక నేను? గదే మరి దాన్ని చంపుతా అని దాని దగ్గరనే ఉండేవి ఆయనతో పోయి నేను డాగమైతా. మరదలా, గదిన దగ్గర ఉంటానానే, అది దగ్గర ఉండా, నీ దగ్గరికి అత్తా. సరే తీ బావా. కొంచెం చీకటిగా అని ఆ లింగు సంగతి ఇయ్యాలున్నదిగా నా చేతులా. నన్ను లొంగిప్పుదంతా అన్నది అది, దాని గోషిప్పిదంతా ఇప్పుడు నేను పోయి. జాగ్రత్త బావా, మరి అసలే అది కిలాడాడిది. నా దగ్గర పని చేయదు గాని ఆ కిలాడుతాను. అటు ఇటు దీని ఇంటెనకైతే వచ్చినా
ఇది ఏం చెప్తాంది? దీన్ని ఇంట్లోకి పోయేదన్నల్లా లేకపోతే ఇంటి బయటకు వచ్చిదన్నల్లా? ఓ లింగు, ఇక రాయే, బాగా గుర్తున్నావు కదనే, మొన్నడుస్తుంది, ఇక రాయిగరా. అప్పుడు ఎత్తలేదు కదా ఇది, ఇంట్లో కన్నా పోతా. ఏం చెప్తాందో ఈ ముండా. ఓ లింగి, ఏంద్రా ముసలోడా బగ్గ బాలిసిందా? ఏమో నా ఇంట్లోకి వచ్చి నన్ను లింగి అని పిలుస్తాన్నావు? ఓ లింగి అంట, నీ ఇంట్లోకి వచ్చంట, నీ నట్టింట్లోకి వచ్చంట అంటనే నీకెవడు భయపడతాడే బద్మాష్ ఆడదానా? నీ అవ్వ, నన్ను మొన్న కొట్టినవుగా అదే నువ్వు, నా మరదల్ని దొబ్బేసినవు, నన్ను లుంగిప్పిదంతా అంటే కదనే. దా ఎట్లదంతవో నేను కూడా చూస్తనే. ఈడు దాగచ్చిండు, ఈడు దాగెత్తేంది ఊగెత్తేంది, నాకేమన్నా భయమా? భయపడే ఆడదాని కాదు నేను, అంత బరాబర్దంతా. నాకేమన్నా భయం అనుకుంటున్నావురా ముసలోడా? ఏది నీ కొండి రాలేదా నీ మరదలు? నా మరదలు ఎందుకే లింగి, నేను ఒక్కోని చాలు నిన్నెయ్యటానికి. నీ అక్క ఇప్పుడు ఎవరిని వీడితో పిలివేగా పుట్టు పుట్టుదంతా నిన్ను. అవునా, దా చూసుకుందాం. మా జోలికి అత్తవా అనే ఇంకోసారి నీ అవ్వ నీ పంత సాపి ఎత్తిప్పుడు. నా ఈపు సాపు చేసే అంత మొగోనివా నువ్వు? అంత తురుంకాను వారా ముసలోడా? అబ్బా, నీ అవ్వ నన్ను దొబ్బితీవు కదనే. మరి ఏమనుకుంటున్నావు? బగ్గలాగచ్చి నా దగ్గరికి రంతానత్తే నీకు తన్నులు పడతాయి. అబ్బరండా, రండా అంటే గుండు మీద పెద్ద బండెత్తెత్తా. ఈ రాత్రి నా ఇంటికి వచ్చినావు, నేనిప్పుడు ఒర్రుతా, కీకలెత్తా, 10 మంది ఉరికత్తరు, వీడు నన్ను ఏదో చేద్దామని వచ్చిండు అని ఒర్రుతా. ఇక అందరు ఉరికత్తరు, అందరు చూస్తారు. ఇప్పుడు రేపు పొద్దుగాల పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. అర్ధరాత్రి వీడు నా ఇంటికి వచ్చిండయ్యా, నన్ను ఏదో చేద్దామని తాగి వచ్చిండు వీడు అని పెడతా. అవ్వ నిన్ను బొక్కలేసి అంటారా ఇక ముసలోడా? బావో, ఈ లింగ అంటున్నది కూడా కరెక్టే. ఏమైందిరా, పిత్తులు పడుతున్నాయా కిందికెళ్ళి? నేను భయపడే మొగోడిని కాదే. నువ్వేమో గొడవైతే నాకేంద్రా ముసలోడా? పో నీ మరదల దగ్గరకు పో, పోషి దగ్గరకు ఉండుపో. ఏమో గీరాత్రి నా కాడికి వచ్చినావు, చూస్తాంది కావచ్చు, పోలేవు. నేను పోతానో ఏం చేసుకుంటానో నీకేందే? అవురా ముసలోడా, దాన్ని పెళ్లి చేసుకోపోయినవురా? ఇక పెళ్లి చేసుకొని పిల్లల్ని అంటే అయిపోతుంది కదా, జోరుంటారు ఇక. ఈ వయసుకు మాకు పిల్లలు ఎందుకే? ఈ కట్టె దీశాల ఉచ్చుతా మళ్ళా నాకు తిక్కేలేసానంటే కట్టెడిగి పెడతావురా నువ్వు. ఈ కట్టె ఎందుకొని చంపుతా మళ్ళా నేను? ఏందో కట్టెన్నో పెడతాండు బాడుకో, నాడు రాయించెల్లి, లేకపోతే ఈపు విమానం మూత అవుతుంది. ఏ రండా, నీ అవ్వ ఏమైనా మంచిదేనే. ఇక నిన్ను పొట్టు పొట్టు దన్నుడే కావాలి, నువ్వు మా జోలికి రాకుండా కావాలి. అవ్వా నువ్వు పడెత్తావురా నీ కట్టెదకు నీకు తాగు. ఓరి ముసలోడా, నా మీద పడ్డవేమ్రా లేవు? ఓ రండా, కట్టె పట్టుకోనేందుకు ఇగ్గినవే? ఇప్పుడు నేను నీ మీద వడాలని ఇగ్గినావే. లేరా బాడుకోవులే. నీ అవ్వ నాకు లెవ్వత్తలేదు, నన్ను పట్టుకొని కింద పడగొట్టినావు, నాకేమో లెవ్వచ్చి పాడైతలేదు. ఓ బావా, నువ్వేం చేస్తున్నావిడా? నన్ను కొట్టిరానంటే దాని మీద వన్నవేంది? అబ్బా దొరికినవేరండా, ఇక నిన్ను ఆట ఆడిస్తావు. ఏంద్రా ముసలోడా నువ్వు చేసేది? నువ్వు బగ్గ తాగిపించింది నీకు, దాన్ని కొట్టత్తాని కదా. ఇక్కడికి వచ్చే వరకేమో ఇంకా అత్తలేడని నేను వచ్చే వరకు దాని మీద వండి ఏం చేస్తున్నావురా నువ్వు? అయ్యో పిసదానా,
నీ అబద్ధాన్ని కట్టేందుకొని చంపిన్నే, చంపే వరకు అది కట్టేందుకొని ఇగ్గ వరకు దాని మీద పడ్డా. ఇక నాకు లేవత్తలేదు. ఇక అంతలోపే నువ్వు వచ్చినావు. అయ్యో బావా, గట్ల అబద్ధాలు చెప్తున్నవేంది? నిజమే కదనే లింగు, మళ్ళా నువ్వేంది నా మరదలు వచ్చే వరకు గట్ల మాట్లాడుతావు? అబ్బో బాడుకో, నువ్వు వచ్చి ఇక్కడేమో ఎత్తా అన్నావు దాంతోటి. అది ఇంత చెప్పన్నే, ఇంత మైళ్ళమే నిన్ను మలుపుకున్నదా? నీ కళ్ళు మండా ముండా నీకు నా బావనే దొరికిందానే? ఓ రండా, నీ బావనేమన్నా నేను రమ్మన్నానే? వాడే వచ్చిండు. ఓలింగి, నేను వచ్చింది నిన్ను తన్నడానికి కదా, 2 దెబ్బలు పెట్టినా కదా, మళ్ళా నువ్వేంది గిట్లా మాట్లాడుతున్నావు? ఏ ఊకోరాదు బావా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆమె రాగానే నువ్వు నన్నెందుకు కొడుతీవి? ఓరు ముసలు ముండ కొడుకా, ఇన్ని రోజులు నిన్ను దగ్గర తీసుకొని నీకు బువ్వ పెట్టింది, నాతో ఉంచుకున్నది గిందికేనారా? ఇప్పుడు నన్ను పెట్టి దాని దగ్గర వంటివి నువ్వు. ఓ పిచ్చిదానా, చెప్పింది నవానే? నీ అవ్వ ఏందో ఏందో ఉర్రబడితివి. నేను దాన్ని కట్టేందుకొని కొట్టిన్నే, అది కింద పడ్డది. కింద పడ్డాక నాది అదే కట్టబట్టుకొని ఇక్క పుంజింది కొడతా అని నేను దాని మీద పడ్డా. అంతలోపే నువ్వు వచ్చినవే పోసు. అవునానే ముండా, ఎందుకే నువ్వు అబద్ధం చెప్తున్నావు? మళ్ళా నా బావకు నువ్వు నాకు లొల్లి పెట్టిద్దామనానే? ఓసి పిచ్చి ముండా, నువ్వేందే నన్ను అంటున్నావు? నా ఇంట్లోకి వచ్చి ఆడు లింగు లింగు అని ఎంత ప్రేమగా పిలుచుకుంటూ వచ్చిండు అనుకుంటున్నావు నా దగ్గరికి? వచ్చిండు, వచ్చినాక ఏంది అని అంటే నన్ను బావా అని విలువు, నువ్వు మా పోషకంటే అందంగా ఉంటావు లింగు, ఐ లవ్ యూ లింగు అని అంటాండు వచ్చి. ఏంది బావా, నీకు ఇట్లనే జోడం పెట్టిస్తా? నన్ను నా జోలికి వస్తారా మీరు? కాదే, లేదు లేదు, అబ్బో అది చెప్తాందంటే నిజమై ఉంటది. కాదే నా ముద్దుల మరదలా. ఏ పోసి, నా ఇంటికి వచ్చినావు, నడువు నా ఇంట్లోకి నువ్వు. ఓ దొంగ ముండా, ఓ దొంగ ముండా, నా బావకి ఏం మెట్టి మలుపుకున్నవే? నీ దిక్కు మలుపుకున్నావు రండా. ఏందే బాగా మాట్లాడుతున్నావు రండా గిండా అని? నేనేమన్నా వాడిని రమ్మన్నానా అని? వాడే వచ్చిండు లింగు లింగు అనుకుంటా. మళ్ళీ ఏందో నన్ను అంటున్నావేందే రండా అని? నీ రండ గాజులు నువ్వు పెట్టుకో, ఏం ఉండగాజులు నువ్వు పెట్టుకున్నావే బద్మాషాడిదానా? ఏ లింగు, నేను వచ్చింది నిన్ను తిట్టడానికి కొట్టడానికి గాని నీతోటి ఎట్లనో ఉండటానికి కాదు. మరి నా మీద ఎందుకు పడ్డావు? నన్ను లింగు అని ఎందుకు ప్రేమగా పిలిచినావు? నువ్వంటే నాకు ఇష్టం అని ఎందుకు చెప్పినవురా ముసలోడా? అవ్వ, ఈ దెబ్బకి ఇద్దరు కొట్టుకొని రావాలిగా. ఏందిరా ఇది? కడుపు నిండా తాగి దాన్ని దన్నత్తానంటివి, నేను పైసలు ఇత్తిని తాగితివి, ఇక తాగచ్చి దానికి అలవాటు అయిపోతివేమ్రా? నా బతికేం కావాలరా ఇప్పుడు? అయ్యో నా మరదలా, ఏడవకే నువ్వు. నేనేం పిచ్చి పనులేం చేయలేదే, దాన్ని కొట్టడానికి వచ్చిన దాని అన్ని లంగ మాటలే. అది కావాలని మన ఇద్దరికి లొల్లి పెట్టిస్తుందే పోసు. మరి నా జోలికి వస్తారా మీరిద్దరు? ఇప్పుడు ఉంటది అసలైన ఆట. ఏమద్దు పో, నాకద్దు. నువ్వు ఎన్నన్న సావిగా నా ఇంటికి రాకు, నా దగ్గరికి రాకు. ఓ పూగట్లనకే, నీ కాలు మోకుతనే బాంచనే. ఓరండా చెప్పేదానికి ఏం చెప్పాలే? నువ్వు నాతోటి ఉంటా అని అన్నది చెప్పాలా, లేకపోతే నా మీద పడుకున్నది చెప్పాలా? అరే నువ్వేంది ప్లేట్ మార్చుతాను? నేనేం మార్చలేదు బావా. బావా అని విలువమన్నావు కదా నన్ను. బావా ఒకసారి రావా? నేనెంతో నమ్మిన నిన్ను. కాదే, జరని కాలు మొక్కుతనే అది అన్న అబద్ధాలు చెప్తుందే. లేదు లేదు, ఏదో జరిగింది. నన్ను మోసం చేస్తున్నావు నువ్వు. వగలమారి, అయ్యారి, ఆ దొంగ ముండా, దొంగరండా, నీకేం మందు పెట్టిందో నిన్ను ఇప్పుడే దాని దిక్కు మలుపుకున్నది. నన్ను ఒక్కదాన్ని పిచ్చిదాన్ని ఎత్తివి. ఏడు, నువ్వు గట్టినేడు వల్లే పోసి నా జోలికి వస్తావు మరి? ఏడవకే నువ్వు ముందు. ఇప్పుడు నీకు అది కావాలా నేను కావాలా చెప్పు? అయ్యో నాకు గదెందుకు కావాలే, నేను నీతోటే ఉండబడుతుంది, నువ్వే కావాలి నాకు.
దాని అన్నుదామని వచ్చినగా అదే నువ్వేందో మళ్ళీ అది కావాలా ఇది కావాలా అంటున్నావు. దొంగ ముండా, నువ్వేందో ఏందో చేసిన బావకు నువ్వు నాకు లొల్లి పెట్టియాలని చూస్తున్నావు. అది జన్మల జరగది. నా బావ నన్ను వదిలిపెట్టడు. మా ఇద్దరి జోలికి వచ్చినావు అనుకో, నీ శిఖలు మొత్తం కొత్త నేను. ఓ బద్మాషి, నేను రాలేదే మీ జోలికి. మీ బావే లింగు లింగు అనుకుంటా నా ఇంట్లోకి వచ్చిండు. నువ్వు మీ బావ కోసం నా ఇంట్లోకి వచ్చినావు. మళ్ళీ మీరు నా జోలికి వచ్చి నా జోలికి అత్తే మంచిగా ఉండదు అని అంటవేందే రండా. మీద మన్ను ఒత్తే ముండా, మీద దుబ్బ ఓసుకోయే రండా. ఏ లింగి బాగా మాట్లాడుతున్నావేమే? నీ మరదలత్తి ఇట్లనే యాక్టింగ్ చేస్తానంటివి. అందుకే నా బావా ఇట్లా యాక్టింగ్ చేస్తున్నావు నన్ను తిట్టినట్టు. ఇక తర్వాత మెల్లగా బుదరికిచ్చినట్టు చేస్తావు కదా. ఏందే నువ్వు అనేది? అవును పోసి పోసి అంటానవేందే పోకిర్దానా. మరి ఏమనాలే, ఇక నీ పని అయిపోయింది పో. నీ బావ నా బావ అయిపోయేనే, ఇక నీ కొంప మునిగిపోయేనే. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆ బావ నీ బావ ఎట్లయితాడే బద్మాషాడుదానా. నీ దగ్గరకు అస్సలు రాడు, నేను రానియ్యలేను. ఇప్పుడెట్లా వచ్చిండే ముండా, నువ్వు అందామని వచ్చిండే రండా. నువ్వు ఏందో మాకు లొల్లి పెట్టాలని ఏమో ఎత్తన్నావు గాని నీ సంగతి ఏందో చూస్తా నేను. ఆగు బిడ్డ, ఏం కూడా చేయలేవు పో. దొంగ ముండా, నువ్వు దొంగ రండవు. అబ్బో ఇది నిన్ను మలుపుకుంటది బావా. నువ్వు నేను వచ్చే వరకేమో దాని మీద వండుంటివి. ఏమన్నా చేసినవా, ఏమన్నా లింకు పెట్టుకున్నావా చెప్పు నాకు ముందుగానే. నువ్వు నాకు దూరం అయితే నేను బతకలేను, చచ్చిపోతా. సత్తావు ఎందుకు జావవు? అబ్బో పోసు, నేను గట్లాంటోని కాదే, నీకు తెలియదానే? అవునవును, నాకైతే బాగా తెలుసు బావా నువ్వు ఎట్లా అంటావు. ఏముండా మళ్ళా నా బావను బావా అనబడుతువేమే. నీ బద్దలు భాషంగాని ఎత్తనేను గాని. అరే నీ బావనే విలువమన్నాడు పోసి, బావా అని విలువు లింగు అన్నాడు, అందుకే బావా అంటన్నా. ఏందే నావరముండ కొడక నువ్వు? అబ్బో నీ కాలు మోకుతా నేను అనలేదే. అడు నువ్వైతే ఇంటికి నడు, నీ సంగతి చెప్తానడు. అన్నుకో పొర్రిగా పోయి. ఓ బావా అది రమ్మనంగానే పోతున్నావుద్దా? ఉసిరండా మా ఇద్దరికి లొల్లి పెడుతువేమే. నేను నిన్ను అందామని వస్తే నువ్వేందో ఇలా ఏదో ఏదో చేసి మా ఇద్దరికి లొల్లి ఉట్టిత్తివేమే. మరేమనుకుంటున్నావు లింగు లింగిడా? ఆశామాష వ్యక్తిని కాదు. దా ఇంకోసారి నా జోలికి వస్తావా? ఏమైందిరా బాడుకోవు, మళ్ళా అన్నే ఉన్నావు, ఉంటావా? ఉంటిగా అన్నే. ఊరామా అత్తనా ఇంకోసారి ముసలోడు దడుచుకున్నాడు. ఇక నా జోలికి వస్తాడా వాడు? ఏందో కెట్టవరకు కొడతారు వచ్చేడు. వానికి దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ వేసినగా. వాడి దెబ్బకు మారాలే, లేకపోతే ఇంకా ఆట ఆడిస్తా పోసిని వాడిని. లింగుతో పెట్టుకుంటే గంగల కలిసిపోతారు. ఎందుకు వస్తాను నా ఎంబడా? రాకు, దాని దగ్గరనే వండుకో. అరే నీ మీద ఒట్టే, నిజంగానే దానికి నాకు ఏది లేదే. దాన్ని కొట్టి నా కొట్టుతో అది పడ్డది, అది కట్టబట్టి గుంజింది. అప్పుడే నేను దాని మీద పడ్డాను. వచ్చినవే పోసు. అన్ని అబద్ధాలే. మరి అట్లయితే అది ఎందుకు అబద్ధం ఆడుతుంది చెప్పు? నన్ను బావా అని విడుమన్నాడు, నా మీద అన్నాడు అని ఎందుకంటాంది ఆ రాంకుల్ది, ఆ బద్మాషాడిది? అబ్బో నువ్వు కూడా నన్ను మోసం చేస్తావు కదా. పోసి నీ అవ్వనే నిన్ను మోసం చేస్తానే. నువ్వమ్మన్నాకనే నేను దాన్ని అందామని వచ్చినా. నేనెందుకు అత్తనే లేకపోతే? అబ్బో నాకు నిన్ను మించిన అందగత్తె ఎవ్వలేరు. నువ్వే నా అందాల రాక్షసి కాదనే పోసి. ఏమో నువ్వు రెండు దిక్కులు నడుపుతాను. మరి రాజ్యాంగం అడి పెడతా అక్కడ మళ్ళా. ఏచి నీ అవ్వ నేను ఎట్లా కనిపిస్తున్నానే నీకు పాపా? ఏమద్దు, నువ్వు నా ఇంటికి రాకు. ఏందన్నవో దాని దగ్గరనే ఉండు, నీ ఇంటికి అన్నవో. అబ్బో గట్లనద్దు పోసి, నేను బతకలేనే. నాకేంది అట్లా అనకే. అయితే దోస్తులు చూసిర్రా లింగులను పోసిని లొల్లి. అయితే మీరు ఏమన్నందుకు చేస్తాను, మళ్ళీ వీటిని తప్పుగా అనుకోకుర్రి, జర పాజిటివ్ గా తీసుకోర్రి. మీకోసమే మీరు ఏమన్నందుకే ఇట్లా చేస్తున్నాం. ఓకేనా దోస్తులు? ఇప్పుడు ఎందుకు రమ్మన్నవే గీ రాత్రి ఇంటికి?
అరే మా వాళ్ళు ఎటో పోయిర్రు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేర్రు, మా అమ్మమ్మకు మంచి లేదు చూసత్తా అని. వాళ్ళు పొద్దున వస్తారట. నాకు ఒక్కదానికి భయం కాదా చెప్పు? అదే నువ్వే మా ఇంటికి వచ్చి పడుకుంటే అయిపోవు కదా మరి. నేను మీ ఇంటికి వచ్చుడు ఎందుకు? మా అమ్మనే అన్నది బంటికి ఫోన్ చేసి రమ్మను, మరి నువ్వు అన్నట్టు అని చెప్పింది. ఇక అక్కడికి వస్తే మీ అమ్మ మీ నాన్న ఏమనుకుంటారో అని నేను ఇక్కడికి రమ్మన్నా. అంతేనా మేడం? ఏం సంగతి మరి, తిన్నావా లేదా? తిన్నరా? నువ్వు తిన్నావా లేకపోతే తినిపియాలా నీకు? లేదు లేదు తినే వచ్చేసినట్టు. ఇక చెప్పాలి ఇంకా నువ్వే మరి. రేపు బట్టల షాపింగ్కి పోతున్నాం మరి, చీరలు గిట్లా తీసుకోనీకి. నువ్వెప్పుడు తీసుకుంటావు? నాదేమున్నది, ఆఫీస్ అయిపోయినాక అటే ఒక పెళ్లి డ్రెస్ తీసుకొని 2-3 కొత్త డ్రెస్సులు పట్టుకొచ్చుకుంటే అయిపోయాయి. మీ లెక్క నగలు గాజులు అవన్నీ కొనాలా ఏంది? నేను అవన్నీ ఏం కొనేటి లేవు కదా. సరే కానీ నేను చీరలా ఎట్లున్నాయి చెప్పు? చీరలా సూపర్ ఉన్నావు, నీకేంది బంగారం. చూస్తేనే మొత్తం ఇక మైండ్ అదిరిపోయింది. అవునా బంటి, నీకు నచ్చితే అయిపోయా. ఎప్పుడు గట్లనే కట్టుకోవాలా మరి ఇంట్లో, ఓకేనా? ఏంది మరి రోజు కట్టుకున్నాడు అంటే? నువ్వు అట్లా కట్టుకుంటేనే కదా నాకు కూడా మంచిగా అనిపించేది. ఈ గిసొంటి బట్టలు ఎత్తే ఉన్న మూడు ఉత్సాహం అన్నీ పోతాయి మరి. అబ్బా చీర కట్టుకుంటేనే అన్నీ ఉంటాయా ఏంది? అవును కదా పింకమ్మ. ఓ బంటి, ఐ లవ్ యూ టు పింకమ్మ. నిజం చెప్పు బంటి, నేనంటే నీకు ఇష్టమే కదా? ఊరిని అవ్వ రామాయణం అంతిని రాముడెవలు సీతేవలు అన్నీ అడిగినట్టున్నది కథ. నువ్వంటే ఎందుకు ఇష్టం లేదే పిచ్చిదానా? నిన్ను ఇష్టపడే కదా నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా. లేదు మరి ఏదో నా బలవంతానికి చేసుకుంటున్నావా అని. అట్లేం లేదు బేబీ, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకుంటావు, నేను ఎక్స్ప్రెస్ చేసుకోను అంతే. నేను నా దగ్గర ఉండు, నా ప్రేమ ఏంది నా కథ ఏందని అన్నీ తెలుస్తాయి. సార్ హుషారైతుర్రు. కావాల్సిందే మేడం. ఇక నువ్వు నన్ను రమ్మన్నది కూడా ఇందుకే కదా మేడం. లేదు రాను, నా పక్కకుంటే కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇంకా వారం అయితే పెళ్ళి అవుతుంది. కానీ ఇక ఈరోజు అమ్మ వాళ్ళు పోయారు, అసలు సాయంత్రమే వస్తానన్నారు. కానీ ఏమైందో ఏమో, ఇక చీకటైంది బిడ్డ, బంటిని రమ్మను పడుకోమ్మను, లేకపోతే నువ్వు అన్నట్టు రేపు పొద్దున్నే లేచి వస్తాం. రేపు పొద్దున్న వచ్చినాక ఇక డాడీ అన్నాడు మేము కార్డ్స్ ప్రింట్కి ఇచ్చి రావాలి, వాళ్ళు ఒక్కరోజులు ఇస్తారు, అంతలోకి మీ షాపింగ్ అయిపోతుంది అని అన్నాడు. మా బాబు కూడా రేపు పొద్దున కొట్టిస్తా అన్నాడు. మరి ఇక 2 రోజులు పట్టుకొని తిరిగితే కథం కార్డులు వంచుడు అవుతుంది. అంతేనా? చీర కట్టుకుంటే ఎంత ముద్దుగా ఉన్నావురా పింకమ్మ నువ్వు ఇట్లా ప్యాంట్ షర్ట్ల కన్నా డ్రెస్సుల కన్నా చీర కట్టుకుంటే మస్తు అందంగా ఉంటావు తెలుసా. అప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా? అబ్బా నా కాబోరియే భార్య అంతా అందంగా ఈ ఊర్లో ఎవ్వరు లేరు అనిపిస్తుంది. నిజమా బంటి? అవునమ్మాయి, నాకు కూడా నీ అంతా హ్యాండ్సమ్ ఉన్న అబ్బాయి, కామెడీ చేసే అబ్బాయి, ప్రేమ చూపే అబ్బాయి మన ఊర్లోనే లేడు అని నాకు కూడా అనిపిస్తుందిరా. మరేమనుకుంటున్నావు బంటి అంటే? ఇలాంటి వాడు దొరుకుని నాకు అదృష్టం రా నిజంగా. అవునా, మంచిది. కానీ ఇక లైట్ ఆఫ్ చేయి పడుకుందాం. సరే బంగారం, నువ్వు లేకపోతే నిద్ర వస్తలేదే. అయ్యో అవునారా, మరి ఆఫీస్ పోయి వచ్చినాక ఇటు వస్తే అయ్యే పోవు కదా, నేను రమ్మని చెప్పినా కదా. అవ చూసేటోళ్ళు ఏమనుకుంటారు, ఈ రోజే వాయే ఈ రోజే అటు ఉండే, ఇక మళ్ళా ఈడు దాని వెనుకనే ఉరికిండు అని ఎవరేమనుకుంటారు అని నాకు భయమైంది. అట్లెందుకు అనుకుంటారా? మనం ఏమన్నా లవర్సా చెప్పు? భార్య భర్తలమేనాయే. నువ్వు అన్నిటికీ నువ్వే ఫీల్ అవుతావు, ఎవరవుడేమో కానీ. ఏమో కానీ ఇప్పుడు రావాలా మరి? 11:30 అవుతుంది, ఇప్పుడు అత్త ఎట్లుంటుంది బేబీ? రాను గాని. ఏమంటున్నారా మీ అమ్మోళ్ళు? ఏమంటుర్రు, జున్నుంటే అయిపోవు, అటు ఇటు ఏం పని చేయకుండా కూడా కొంచెం ఇంట్లో అలికిరి ఉండేది అని అంటుంది అమ్మ. అబ్బో గట్లా అంటుందా? ఏ పని అయిపోతేనేమో పని చేస్తలేదని అట్లా మాట్లాడింది, ఇప్పుడేమో అట్లా అంటుందా? అరే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటేనాయే చెయ్యి అని అంటదా? అనది కదా. అన్నా అంటది, అసొంటిదే మీ అమ్మ. ఇగో జున్ను గట్లా మాట్లాడద్దు, మా అమ్మ నిన్ను ఎంత మంచిగా చూసుకున్నా కూడా నువ్వు మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడతావు చెప్పు? అవునా, ఇప్పుడు మీ అమ్మనంటే ఇప్పుడు నీకు గంతగానం కోపం ఎందుకు వస్తుంది? నేను ఏమన్నా తిడతానా లేకపోతే ఇంకేమన్నా మాట అంటున్నానా తప్పుగా? ఏమో రేషం బాగానే ఒడుచుకొస్తుంది. కాదు బంగారం, మరి ఎందుకు చెప్పు? ఆమె ఎప్పుడు నిన్ను ప్రేమించుతూనే ఉంటది, ఏదో పని చేస్తలేవని ఒక్కసారి అనవచ్చు, ఇక నువ్వు అదే మాట పట్టుకొని ఉంటావా? ఏం అట్లా లేంటి.
లేనిది ఎట్లా అంటావు ఇప్పుడు? సరే తీ, తప్పైంది. ఏ గట్ల కాదు, నువ్వు అట్టటిగా ఫీల్ కాకురా జున్ను. నేనేం ఫీల్ అయితలేను, పడుకుంటున్నా, నిద్ర వస్తుంది. బాయ్. హలో మేడం, మాట్లాడు. నువ్వు ఇప్పుడే పడుకుంటావా? బాగా అవుతుంది. నేనేమనక ముందే ఏందో సీరియస్ అవుతుండు. చేసుకొని నేను అస్సలకే లిఫ్ట్ చేయ. దోస్తులు, ఇక చూసిర్రా మన వీడియో చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 47 ఇదే అన్నమాట. ఇక మంచిగా లైకులు కొట్టుర్రి. మీరు లైకులు కొడితేనే కదా మన వీడియోస్ ముందుకు పోతాయి. ఇక పోషిలి లింగిడి జోరుంది కదా లొల్లి. ఇక లొల్లిని చూసి అయితే ఎంజాయ్ చేయుర్రి. కింద కామెంట్ పెట్టుర్రి, లొల్లి ఎట్లున్నది, స్టోరీ ఎట్లున్నది అనేది. మంచి లైక్స్ వస్తే ఇక నెక్స్ట్ పార్ట్ చిన్ననాటి ప్రేమ కథ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.